ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు కీర్తనల గ్రంథదానం 127వ అధ్యాయం 1-5 వచనములు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకునే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయనిచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు. వారితో తన అంబుల పొది నింపు కొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఇది మరొక యాత్రా కీర్తన. దేవుని ఆలయాన్ని నిర్మించిన సొలొమోను చేత లేక అతడి కోసం ఈ కీర్తన రాయబడింది. ఇక్కడున్న హెబ్రూ పదానికి పై 2 అర్థాలను చెప్పుకోవచ్చు. 1-2 వచనములలో దేవుని కృప లేకపోతే మనమెన్ని ప్రయత్నాలు చేసినా అవి వృధానే అని నేర్పిస్తున్నాయి. దేవుని కృప ఉంటే చాలు కదా అనుకొని మనం ఏ పని చేయకుండా ఉందామా? అలా కాదు. సోమరితనంగా, బద్ధకంగా, నిర్లక్ష్యంగా ఉండాలని ఈ వచనాలు నేర్పడం లేదు. దేవునితో పని లేకుండా మనుషులు పడే పాటు ఎంత నిరుపయోగమో వ్యర్థమో తెలియజేస్తున్నాయి. మనం ఒళ్ళు వంచి శ్రద్ధగా పని చేయవలసిందే. సోమరితనంతో ఉండేవాడికి దోపిడి దొంగలాగా దరిద్రం వచ్చి పడుతుంది. ఖడ్గం ధరించిన భటుడిలాగా లేమి మీదికి ఎగబడుతుందని సామెతల గ్రంథం 24వ అధ్యాయం 32-34 వచనంలో రాయబడింది. అయితే మనం చేసే పనిని సౌభాగ్యవంతంగా, నిజంగా ఫలిభరితంగా చేసేది దేవుడు మాత్రమే. దేవుడంటే లెక్కలేనివారు, బ్రహ్మాండమైన భవంతులు, అంతులేని సిరి సంపదలు, పెద్ద పెద్ద కుటుంబాలు సంపాదించుకోవచ్చు. కానీ అదంతా వట్టిదైపోతుంది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4-11 వచనములలో సొలొమోను చెప్పినట్టు అదంతా వ్యర్థమే. 2వ వచనంలో శ్రద్ధగా పనిచేసే విషయాన్ని విమర్శించటం లేదు, దాని గురించి దిగులు పెట్టుకోవడమే తగదంటున్నాడు. మనం అలసి సొమ్మసిల్లిపోయేటంతగా శ్రమించనక్కర్లేదు. తనలో విశ్రాంతి తీసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మన పని అంతటిలో ఆయనపై నమ్మకం పెట్టుకొని విశ్రాంతిని, సేదతీర్చే నిద్రను అనుభవించాలంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25-34 వచనంలో యేసయ్య చెప్పింది అదే. ఏమి తిందామా, ఏమి తాగుదామనే చింతను వదిలివేసి ప్రతి విషయం కొరకు ఆయనపై ఆధారపడి ప్రేమ సంబంధం కలిగి ఉంటే వారికి ఆయన విశ్రాంతి ఇస్తాడు. 3వ వచనంలో వారసత్వం గురించి రాయబడినది. పాత ఒడంబడిక కాలంలో వ్యక్తిగతంగా ఇశ్రాయేలులోని ప్రతి వ్యక్తికి ఆ దేశంలో తన వారసత్వం చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఒక వ్యక్తికి గనక సంతానం లేకపోతే అతని వారసత్వం ఇతరుల స్వాధీనమవుతుందని సంఖ్యాకాండం 27వ అధ్యాయం 8-11 వచనంలో రాయబడినది. సంతానాన్ని వారసత్వంగా దొరికిన భూమిని జోడించబడ్డాయి. ఇవి 2 దేవుని ఈవులు, ఆయనిచ్చే వారసత్వం. ఆ కాలంలో అక్కడ పెద్ద కుటుంబం అంటే దీవెనగా ఎంచబడేది. ప్రతి కాలానికి, ప్రతి ప్రదేశానికి ఇది నిజం కాకపోవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1-34 వచనములను కూడా చదవండి. శారీరకంగా ఆలోచిస్తే తమకు పుట్టిన పిల్లలు వారిని వృద్ధాపంలో ఆదరిస్తారని, వారికి బలంగా ఉంటారని ఆశిస్తూ ఉంటారు. అయితే ఆత్మీయంగా ఆలోచిస్తే బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు యవనస్తులు. అంటే ఇక్కడ బలవంతుడు అని అంటే దేవుడు, బాణం అంటే యవనస్తులు అని అర్థం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడు అని వ్రాయబడి ఉంది. బాల్యం నుంచి కూడా పిల్లలను దేవుని కొరకు పెంచగలిగితే వారిని దేవుడు యవ్వన ప్రాయంలో వాడుకుంటాడు. అనేక మందిని దేవుని రాజ్యంలో చేర్చడానికి వారికి ఒక ఆయుధంలాగా, ఒక బాణాల్లాగా ఉపయోగపడతారు. గర్భఫలం దేవుడిచ్చిన బహుమానమే. అయితే ఆ బహుమానాన్ని దేవుని కొరకు వాడబడేలా తయారు చేసే బాధ్యత మాత్రం తల్లిదండ్రులదే. ఎందుకంటే వారి ప్రవర్తననే పిల్లల మీద పడుతుంది కాబట్టి. కుటుంబం అనే అంబుల పొదిలో అంబులు ఉండాలి. అలాంటి గృహం కలిగిన వారు నిజంగా ధన్యులే. అట్టివారు సిగ్గుపడరు, అవమానం పొందరు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఈ కీర్తన మనకు నేర్పుతుంది. పెద్ద పెద్ద భవంతులు, అద్దాల మేడలు ఉండవచ్చు, కానీ కుటుంబంలోని పిల్లలు సరైన రీతిలో పెరగకపోతే ఆ కుటుంబం సంతోషంగా ఉండగలదా? దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
ఒక గృహం ఏ విధంగా కట్టబడాలో తండ్రినైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయా తండ్రినైనా నీ కృపే లేకపోతే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే. ఒక కుటుంబం సరైన రీతిలో కట్టబడాలి అంటే నీ కృప ఎంతో మా మీద ఉండాలని మీరు మాట్లాడారు. అయ్యా, మేము పిల్లలకు తండ్రినైనా ఆస్తులు ఇవ్వచ్చు, తండ్రినైనా మంచి కార్లు ఇవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన అన్ని మేము ఇవ్వవచ్చు. కానీ వారి జీవితంలో ప్రభా తండ్రి సరైన ప్రవర్తనలో వారిని పెంచగలిగే బాధ్యత కూడా మాకే ఇచ్చారు తండ్రి. వారు సరైన మార్గంలో పెంచగలిగితే, మంచి గుణాన్ని నేర్పించగలిగితే తండ్రి, వారు పెద్దవారైనప్పుడు అయ్యా తండ్రి వారి జీవితం ఎంతో బాగుపడుతుంది. తల్లిదండ్రుల బాధ్యత ఎంతగా ఉందో ఈ యొక్క అధ్యాయం ద్వారా మీరు మాట్లాడి ఉంటున్నారు. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా తండ్రి. అవును ప్రభా, నీ కృప లేకపోతే తండ్రి నేను ఎంత కష్టపడినా ఎంత చేసినా అది వ్యర్థమే కదా ప్రభా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గర్భఫలం నీవిచ్చు బహుమానమే. ఈరోజు ప్రభా తండ్రి గర్భఫలాన్ని పొందుకున్నటువంటి వారు పిల్లలను సరైన రీతిలో పెంచగలుగుతున్నారా అని ఆలోచిస్తే ఎక్కడ కనిపించటం లేదు నాయన. అయ్యా తండ్రి, చాలామంది తండ్రి నేను తిరుగుబోతులుగా, తండ్రి నేను తాగుబోతులుగా తయారైపోతున్నారు. అనేక వ్యసనాలకు తండ్రి అలవాటు పడిపోయి ఉంటున్నారు. అయ్యా తండ్రి, పిల్లల్ని ఏడిపించాలంటే ఒక మొబైల్ ఇస్తున్నారు. ఆ మొబైల్తో పిల్లలు ఆడుకుంటూ తండ్రి నేను అదే దాసలో పడిపోతూ ఆఖరికి నైనా తండ్రి ఆ గేములు ఈ గేములు అంటూ ఆ వ్యసనంలో పడిపోయి ఆఖరికి తమ ప్రాణాలు కూడా తీసుకుంటున్న పరిస్థితులలో ఈ రోజులు ఉంటున్నాయి. ఈ పరిస్థితుల నుంచి ప్రభా తండ్రి కాపాడగలిగేవాడు నువ్వేనైనా. తల్లిదండ్రులు ప్రభా తండ్రి పిల్లలు తండ్రినైనా ఏ విధంగా పెరుగుతున్నారో గమనించవలసిన బాధ్యత ఉంటున్నది. కాబట్టి నైనా ఆ తల్లిదండ్రులు జ్ఞానం ఇవ్వండి ప్రభా. అయ్యా తండ్రి, కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి. పిల్లలు కూడా తండ్రి చక్కగా పెరగలుగుటకు, మంచి వాతావరణంలో పెరగలుగుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం. భయంకరమైన లోకంలో ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా తండ్రి మాకు అంటకుండా తండ్రి సరైన మార్గంలో మేము నడవాలంటే నీ కృప ఉండాలి. కాబట్టి అయ్యా నీ కృప దయచేయండి. ఎంత మంచి భవంతులున్నా, అద్దాల మేడలున్నా, ఏవిన్నా కూడా సరైన కుటుంబం లేకపోతే, సరైన పిల్లలు లేకపోతే ఆ కుటుంబంలో ఆనందం ఉండదు ప్రభా తండ్రి. కాబట్టి అయ్యా నీ కృప కొరకు ప్రాధేయపడుతున్నా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని అయ్యా తండ్రి మీరే తండ్రి కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి. తండ్రినైనా వారు పొందుకున్నటువంటి ఆ సంతానం అయ్యా తండ్రి ఆ పిల్లలు తండ్రి నీ చేతులు వాడబడే బాణముల తయారవ్వాలి ప్రభా. ఈరోజు అనేక చోట్ల ప్రభా ఇదిగో తండ్రినైనా మరి నీ సువార్త వెళ్ళవలసి ఉంటుండగా తండ్రి మరి ప్రభా తండ్రి సువార్త చేరని ప్రాంతాలు ఇంకా ఉంటుండగా అక్కడికి వెళ్ళాలి ప్రభా. అనేక మంది రక్షణ పొందుకోవాలి. కృప దయచేయండి నాయన. వారిని వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ దినమంతా కూడా ప్రభా నీ వాక్యంలో తండ్రి మమ్మలను తండ్రినైనా కాచి కాపాడుతున్నందు బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ నీకు తెలిసినాయన. ఎదుగో ప్రభా తండ్రి అప్పులైన సమస్యలో ఉన్నవారు, గర్భఫలంకు ఎదురు చూస్తున్నవారు, వివాహాలకు ఎదురు చూస్తున్నవారు, ఉద్యోగులకు ఎదురు చూస్తున్నవారు, నానావిధ రోగముల చేత బాధపడుతున్నవారు, దయ్యముల చేత దురాత్మల చేత పీడింపబడుతున్నవారు, మానసికమైన ఒత్తిడిలో ఉన్నటువంటి వారు, అప్పుల పాలైనటువంటి వారు, అయా తన అవమానాలపైనటువంటి వారు, నిందలు పడుతున్నటువంటి వారు, ఇలా రకరకాల సమస్యలతో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. అంతేకాదు వ్యసనాలలో ఉన్నటువంటి వారు అయ్యా తండ్రి ఈ భయంకరమైన పాపపు స్థితి నుంచి వారిని విడిపించమడుగుచున్నాం. వారి యొక్క ప్రతి అవసరతలో మీరు తోడు నడిపించమడుగుచున్నాం. సంఘమును, సంఘ కాపులను, సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మల చేత నింపి నడిపించండి. సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనను బలపరచుమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ దినపు దీవులు మా పైన మినకురించండి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అలాగే తండ్రి జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన.
కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. సమస్తము ప్రభా తండ్రి నీ పాదాల చెంత పెడుతున్నాం అయా, కృప చూపించండి. బార్డర్ల సైనికులు, దేశం రైతులు జ్ఞాపకం చేసుకోండి అయా. జైల్లో మగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సమస్యలకన్నా కొట్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివిధ రకాల సమస్యలు ప్రభు, అది ఏ పార్టీ అయినా వాటన్ని నడిపించండి. ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న వారి అవసరతలను తెరిచి నీ నామానికే మహిమ తెచ్చుకొని పెట్టుకుంటూ వాళ్ళని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తున్నప్పుడు మా ప్రభురక్షకుని యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో బ్రతిమాలడికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.